తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచే అన్నట్టుగా, రే నేను వనభోజనాలకు పిలుస్తున్నాను రా మిమ్మల్ని అని అంటే, ఇంట్లో ఎవరైనా ఏ కొంతమంది అయినా జయంతి ఉత్సవాలని జరుపుకునే ఆచారం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వనభోజనాల పేరిట ఆయన ఎవడో పట్టుకుపోతున్నాడు కాబట్టి సంప్రదాయం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకని వైశాఖం కూడా వనభోజనానికి సరైనది కాదు అని తీర్మానించారు పెద్దలు. జ్యేష్ఠ మాసానికి వస్తే మామూలు ఎండలు ఉండవు, విపరీతమైన ఎండలు. ఎంచేతంటే జ్యేష్ఠ ఆషాఢాలని గ్రీష్మ ఋతువు ఉంది శాస్త్రం. అంచేత విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ గాలుపు ఈ చెంప నుండి ఆ చెంపకి కొడుతూ ఉంటుంది. అప్పుడు వనభోజనాలకు కానీ వెళ్ళినట్టయితే ఏ గాలుపు దెబ్బో తగులుతుంది, ఉష్ణజ్వర వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక మనం వెళ్ళేటటువంటి చెరువుల్లోనో అక్కడ ప్రదేశంలో ఉండే చెరువుల్లోనో నదుల్లోనో నీటి పడియల్లోనో నీళ్లు తక్కువగా ఉండి మంచినీటికి కావలసిన వసతి ఉండే అవకాశం ఉండదు. అంచేత జ్యేష్ఠమాసం కూడా పనిచేయదు అని తీర్మానం చేశారు. పోనీ ఆషాఢమాసంలో వెళ్ళొచ్చు కదా. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్య సానుం. ఆషాఢమాసంలో ఎప్పుడు తొలకరి వస్తుందో తెలియదు, ఎప్పుడు చినుకు కురుస్తుందో తెలియదు. ఆ ఆషాఢమాసానికి మనది వ్యావసాయిక దేశం కాబట్టి, వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం కాబట్టి, దేశం అంటే ప్రదేశం కాబట్టి, వ్యవసాయానికి కావలసినటువంటి ఆ దుక్కి దున్నడం కోసం ఏ నాగలి కావాలో, ఏ ఇతరమైనటువంటి గొర్రెలు మొదలైనవి కావాలో, కొడవళ్ళు మొదలైనటువంటివి కావాలో, పలుగులు పారలు, వ్యవసాయానికి కావలసిన పనిముట్లు ఏమేమి ముందు నాటికి కావలసి వస్తాయో వాటన్నిటినీ ఏవైనా వాటికి మరమ్మతులు ఉన్నట్టయితే చేయించుకోవలసిన మాసం ఇదిగో ఈ ఆషాఢ ప్రారంభంలో. ఆ వ్యావసాయికమైనటువంటి దేశమైన ఈ దేశంలో ఆ వ్యవసాయపు పనిముట్లను కానీ సరిచేసుకుని ఉండకుండా ఈ వనభోజనం పేరిట వెడితే అప్పుడు మనకి ఏ ఇబ్బంది వస్తుంది అంటే, వ్యవసాయానికి కావలసిన ఆ వర్షం కురిసినప్పుడు వెంటనే సకాలంలో దుక్కి దున్నుకోగలిగిన అవకాశం ఉండదు. పైగా దుక్కి దున్నడానికి ముందు పొలంలో ఏదైనా అశుభ్రంగా ఉండి ఉన్నట్లయితే దాన్ని అంతటినీ తీసి మొత్తం ఒక చోట తగులబెట్టి ఆ దుమ్ము కూడా అంటే ఆ బూడిద కూడా అక్కడే ఉండేలా చేస్తారు. అంచేత పైన కొద్దిగా పొలాన్ని శుభ్రం చేసుకునే విధానం కూడా ఆషాఢంలోనే. కాబట్టి వనభోజనాల పేరిట గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటే ఆ గుంపుల్లో ఈ నాగలిని బాగు చేసేవాళ్ళు ఉండొచ్చు, పొలాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇంకా పొలానికి సంబంధించి పని చేయవలసిన కర్షకులు కొందరు, కార్మికులు కొందరు ఉండొచ్చు. వాళ్ళతో పని మొత్తం ఆగిపోతుంది. ఇక శ్రావణ భాద్రపదాల విషయానికి వస్తే శ్రావణ మాసంలో ఏర్పాటు చేసుకున్నాం అనుకుందాం వన భోజనాల్ని. శ్రావణం అంటే శ్రవణం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. లక్ష్మీదేవి తనకి ఇష్టమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం ఏ పూర్ణిమ నాడు అంటే శ్రవణం పూర్ణిమ నాడు ఉంటుందో ఆ శ్రావణ మాసంలో అమోఘమైన వ్రతాలను ఏర్పాటు చేసుకుంది ఆ తల్లి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఆ రెండూ కూడా చాలా ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి. కాబట్టి ఆ కాలంలో కానీ ఈ వనభోజనాలను పెట్టుకున్నట్టయితే స్త్రీలకి సంబంధించిన సంప్రదాయపు పండుగలు ఏమున్నాయో మొత్తం అవన్నీ పాడవుతాయి, సంప్రదాయం ఆగిపోతుంది. అంతేకాక శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి శ్రావణ మాసంలో ఎప్పుడూ అలా మబ్బులు కమ్ముకుని సిద్ధంగా ఉండి నల్లగా ఆకాశంలో వేలాడుతూ ఎప్పుడు మేము దిమ్మరిస్తామో తెలియదు అని హెచ్చరిస్తూ కనిపిస్తాయి. వనభోజనాల పేరిట పిల్ల మేక అందరూ కలిసి పెడితే పెద్దగా వర్షంలో తడిసి వస్తే భోజనం ఏమిటి? అంచేత ఇబ్బంది. కాబట్టి శ్రావణము సరైనది కాదని నిర్ణయించారు. భాద్రపదానికి వచ్చామనుకుందాం. భాద్రపదంలో ప్రతి చెట్టు కూడా చక్కగా శ్రావణ మాసంలో దిమ్మరించి కురిసినటువంటి వర్షానికి అనుగుణంగా మెల్లగా మొలకెత్తుతుంది. కాబట్టి ఏ పత్రం ఏ రోగానికి సంబంధించిన నివారణ శక్తి కలిగిందో, ఏ పత్రాలతో ఆ వినాయకునికి పూజ చేయవలసి ఉంటుందో, ఆ వినాయకునికి సంబంధించిన ఉత్సవాన్ని చేయడానికి అందరూ ఎలా ఒక చోటికి చేరాలో, ఈ మొదలైన అన్నీ కూడా భాద్రపద శుద్ధ చవితి ఉత్సవానికి అవసరం. కాబట్టి
అదిగో అది దెబ్బ.